చేశారు. ఆయన మరోసారి యూటర్న్ తీసుకున్నారు. కొన్ని రోజులుగా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారని విష ప్రచారం చేశారు. అయితే తన కుమారుడు నారా లోకేష్ తో పాటు టీటీడీ ఈవోలు ప్రమాణాలు లేని నెయ్యి ట్యాంకర్లను అసలు టీటీడీ వాడదని పదే పదే క్లారిటీ ఇవ్వడంతో బాబు కుట్ర బెడిసికొట్టింది. మరోవైపు దీనిపై సుప్రీంకోర్టు విచారించనున్న నేపథ్యంలో బాబు టోన్ డౌన్ చేశారు. కల్తీ చేసిన నెయ్యిని వాడడం అయితే వాడారు, కానీ అది ఎక్కడ వాడారో తెలియదంటూ వెర్రిమొరి వ్యాఖ్యలు చేశారు. ఏదో ఆశించి లడ్డూపై కుట్ర చేస్తే ఇంకేదో అవుతోందని చంద్రబాబుకు అర్థమైపోయింది. దాంతో దాని నుంచి వెనక్కి వెళ్లడం ఎలాగా అన్న ఆలోచనలో పడ్డారని అంటున్నారు. యూటర్న్లపై యూటర్న్లు తీసుకోవడంలో దేశంలోనే చంద్రబాబు నాయుడికి ఎవరూ సాటిరారు. తిరుమల లడ్డూపై అడ్డగోలు ఆరోపణలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పైకి దాన్ని నెట్టేయాలని కుట్ర చేశారు చంద్రబాబు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెట్టారంటూ ఆస్కర్ స్థాయిలో నటించారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని వాడేశారని నిరాధార ఆరోపణ చేశారు. కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసి రకం నెయ్యి వాడారు. మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాసి రకం, వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. తన 100 రోజుల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, తన ఎన్నికల హామీల అమలు కోసం ప్రజలు పట్టుబడుతోన్న నేపథ్యంలో వారి దృష్టిని దారి మళ్లించడానికి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రక్రియను బీజేపీతో కలిసి వేగవంతం చేసిన చంద్రబాబు నాయుడిని ఉక్కు కార్మికులు నిలదీస్తుండటంతో వారికి టోకరా వేయడానికి చంద్రబాబు తిరుమల లడ్డూనే రాజకీయాల్లోకి లాగారు. అందులో కల్తీ నెయ్యి వాడారని విష ప్రచారం చేశారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా అబద్దాల పునాదులపై నీచ రాజకీయాలు చేస్తున్నారు. అయితే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ టీటీడీ తిరస్కరించిన నెయ్యిని వాడనే లేదని ట్వీట్ చేసి చంద్రబాబును బోన్లో నిలబెట్టారు. మరోపక్క టీటీడీలో చంద్రబాబు ఏరికోరి పెట్టుకున్న ఈవో శ్యామలరావు పదే పదే కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపామని స్పష్టం చేశారు. సాక్షాత్తు ఈవోనే కల్తీ నెయ్యి వాడలేదని క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 19న లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని విషం కక్కారు. దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. సెప్టెంబర్ 19న చంద్రబాబు ఈ అబద్ధం ఆడితే ఆ మర్నాడే ఈవో శ్యామలరావు కల్తీ నెయ్యి ట్యాంకర్లు తిప్పి పంపేశామని మరోసారి క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు టీటీడీలో సమగ్ర దర్యాప్తు చేపట్టిన ఈవో శ్యామలరావు ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. అందులోనూ కల్తీ నెయ్యిని వాడలేదని, మొత్తం 4 ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపడమే కాకుండా సరఫరా చేసిన డైరీకి షోకాజ్ నోటీస్ ఇచ్చామని స్పష్టం చేశారు. అయినా చంద్రబాబు తన అబద్ధాన్ని కొనసాగించారు. 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. చంద్రబాబు నీచ రాజకీయాల గురించి బాగా తెలిసిన బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణను తాను నమ్మడం లేదన్నారు. అయితే కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు నాయుడి అసత్య ఆరోపణల నిగ్గు తేల్చాలని ఆయన కంకణం కట్టుకున్నారు. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని, అది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు సమక్షంలో న్యాయ విచారణ జరిగితే తన బండారం బయటపడుతుందని చంద్రబాబుకు అర్థమైంది. తాను కేవలం సిట్ దర్యాప్తుతో తన తప్పులు కప్పిపుచ్చుకుందామనుకుంటే సుప్రీం న్యాయ విచారణకు ఆదేశిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని చంద్రబాబుకు అర్థమైంది. అప్పట్నుంచి కంగారు మొదలైంది. మరోవైపు టీటీడీ లడ్డూపై చంద్రబాబు చేస్తోన్న ఆరోపణలకు ఆధారాలు లేవని బీజేపీ అనుబంధ సంఘ్ పరివార్, విశ్వ హిందూ పరిషత్ కూడా స్పష్టం చేయడంతో బాబు ఆరోపణల్లో నిజం లేదని భక్తులకు అర్థమైంది. ఇదేదో తన విష ప్రచారాన్ని రట్టు చేసేలా ఉందనుకున్న చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. కల్తీ నెయ్యి వాడడమైతే వాడారు, కానీ అది ఎక్కడ అనే అంశం వేరే విషయం అంటూ వ్యాఖ్యానించారు.